5వ రోజులోనికి మనం ప్రవేశించాం. ఈ ప్రార్థనల ద్వారా మనము మన కుటుంబాలు దీవించబడాలి. ఈ ప్రార్థన ద్వారా మన కుటుంబాల్లో ఉన్న జటిలమైన సమస్యలన్నీ తీసివేయబడాలి. దాని కొరకు పట్టుదలగా ప్రార్థించి ప్రభు సన్నిధిలో ఈ 21 దినాలు ప్రభుతో గడుపుదాం. దాని కొరకు ప్రతి ఒక్కరూ సిద్ధపడండి. ప్రభు యొక్క కృపను బట్టి ప్రతి శోధనను జయించి ప్రభువును మహిమపరుద్దాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మన మధ్యలో సహోదరులు ప్రభాకర్ రావు గారు ఉన్నారు. వారు మనకు అప్పుడప్పుడు వచ్చి మన సంఘాన్ని దర్శించటం చాలా సంతోషం. వారు దేవుని యొక్క మాటలు మనకు అందిస్తారు. ప్రైజ్ లార్డ్. కొంత సమయం దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాము. రండి. కీర్తనల గ్రంథము 31వ అధ్యాయము. కీర్తనల గ్రంథం 131వ అధ్యాయం. చదవగలిగిన వాళ్ళు ఒకరు తీయండి, తక్కిన వాళ్ళందరూ బైబిల్ ముయ్యండి, జాగ్రత్త వినండి. కీర్తనల గ్రంథం 131వ అధ్యాయం మొదటి నుంచి 3 వచనాలే ఉన్నాయి అక్కడ. అందరం కలిసి బిగ్గరగా చదువుకుందాం. చదవగలిగిన వారు నాతో కూడా కలిసి చదవండి. యెహోవా, నా హృదయము అహంకారము గలది కాదు, నా కన్నుల మీద చూచినవి కావు. అందరు చదవండి. నాకు అందని వాటి ఎందైనను గొప్పవాటి ఎందైనను నేను అభ్యాసం చేసుకున్నట్టు లేదు. నేను నా ప్రాణమును నిమ్మలపరుచుకొని ఉన్నాను, సముదాయించుకొని ఉన్నాను. సనుపాలు విడిచిన పిల్ల తన తల్లి యొద్దున్నట్లు, సనుపాలు విడిచిన పిల్ల ఉన్నట్లు నా ప్రాణము నా యొద్ద ఉన్నది. ఇశ్రాయేలు, ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీద ఆశ పెట్టుకొనుము. మరొక భాగం చూద్దాం. అదే కీర్తనల గ్రంథం 35వ అధ్యాయం 13వ వచనం. అందరం కలిసి బిగ్గరగా చదువుకుందాం. కీర్తనల గ్రంథం 35వ అధ్యాయం 13వ వచనం. వారు వ్యాధితో ఉన్నప్పుడు గోనెపట్ట కట్టుకొంటిని, ఉపవాసము చేత నా ప్రాణము ఆయాసపరుచుకొంటిని. అయినను నా ప్రార్థన నా ఎదలోనికే తిరిగి వచ్చి ఉన్నది. వాక్య సాయం కొరకై ప్రభు వైపు చూస్తాం. కళ్ళు మూసుకో. ప్రభు నాతో మాట్లాడమని ప్రభును బ్రతిమలాడుకో. మహోన్నతుడైన తండ్రి, వందనములు. ఈ ప్రాంతంలో మీ దాసుని ఏర్పాటు చేసుకొని దేవా, మీ మహిమార్థమై జరిగిస్తున్న ఈ పని పరిచర్యకై మీకు స్తోత్రాలు. ఈ ఇంటిలో మీ మందిర ఆవరణలో మీరు నిలిపిన దీపస్తంభాన్ని బట్టి మీ స్తోత్రాలు. మీ ప్రజలుగా ఇలాగ కూడుకొని మిమ్మల్ని స్తుతించడానికి ప్రతిదినం ఇచ్చిన అవకాశానికై వందనాలు. ఈ రాత్రి కూడా మీరు మాతో మాట్లాడము, మీ వాక్యాన్ని మాకు ధ్యానం చేసుకున్నప్పుడు అవి మాకు నాయనా ఆత్మీయంగా తృప్తిపరిచేయగా ఉండునట్లుగా కృప దయచేయము. నిల్చుండి మీ దాసుని అభిషేకించుము. మీ ప్రజలను మీరు ఉద్దేశించి మాట్లాడే ప్రతి మాట గ్రహించుటకు మనసు దయచేయమని క్రీస్తు వారి నామములో మనవి చేస్తున్నాను తండ్రి. ఆమేన్. కొన్ని నిమిషాలు జాగ్రత్తగా మౌనంగా చిన్నపిల్లల్ని సముదాయించుకుంటూ జాగ్రత్తగా వింటాం. మొదటి భాగం 131వ కీర్తన మొదటి వచనం. యెహోవా,
నా హృదయము అహంకారము కలది కాదు, నా కన్నులు మీదు చూచినవి కావు. నాకు అందని వాటి యందైనను గొప్ప వాటి యందైనను నేను అభ్యాసము చేసుకొనుట లేదు. జాగ్రత్త వినండి. ఒక వ్యక్తి దేవునితో ఒక ఒడంబడిక కలిగి ఉంటాడు. ఒక వ్యక్తి దేవునితో ఒక ప్రమాణికము కలిగి ఉన్నాడు. ఏమిటా ప్రమాణికము అంటే, ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, నా కన్నులు నా ఆధీనంలో ఉన్నాయి, నా చూపు నా ఆధీనంలో ఉంది, నన్ను దాటి కానీ నన్ను మించి కానీ పోనీయట్లేదు అంటున్నాడు. చూడండి, ఈ స్థితి మనకుందా ఈ రాత్రి? వినమ్మ, తను కన్నులతో ఒక నిబంధన చేసుకుంటున్నాడు. ఎలాంటి నిబంధన అంటే, చూడండి ప్రియులారా, తను ఆత్మీయమైనటువంటి స్థితి ఎలా ఉందంటే, నాకు అందని వాటి ఎందా నేను గొప్ప వాటి ఎందైనను ఏం చేయట్లేదంట. నేను వాటిని నా హృదయంలోనికి రావాలా, నాకు కావాలా, నేను వాటిని అనుభవించాలి, అయితే నాకు బాగుండు అని నేను అనుకోవటం లేదు. ఒకవేళ అట్ట అనుకుంటే నేను దేవుని ఆజ్ఞని ఏమై ఉంటానట, తిరస్కరించిన వాడిని అవుతాను. నా కన్నులతోనే చెప్పుకుంటున్నాను. ఏమని? ఓ కన్నులారా, నన్ను దేవునికి దూరం చేయొద్దు మీరు. ఏమంటున్నాయంట? కన్నులతో చెప్పుకుంటున్నంట ఈ వ్యక్తి. ఓ కన్నులారా, మీరు చూసి లేనిపోని కొనుక్కొచ్చి అదైతే బాగుండు, అలాదైతే బాగుండు, నాకు కానిది నాదైతే బాగుండు అనుకుంటున్నావే, నా హృదయం మీదకి వచ్చి తప్పు చేసి ఆ హృదయ రహస్యాలు ఎరిగినటువంటి దేవునికి నాకు దూరం చేస్తున్నారు కన్నులారా, జాగ్రత్త అని చెప్పుకుంటున్నాడంట ఆ వ్యక్తి. చెప్పుకున్నావా ఎప్పుడన్నా నువ్వు నీ కన్నులతో? నీది కాంది ఎలా తాగుతావు, నీది కాంది ఎలా ముట్టుకుంటావు, నీది కాంది ఏ విధంగా నాదని ఇంటికి తెచ్చుకుంటావు? ఎలాంటి నిబంధన చూడండి ప్రియులారా. చూడండి ఎంత ఆత్మీయమైనటువంటి విషయాలు ఇక్కడ రాయబడ్డాయి అంటే, చూడండి, నాకు అందని వాట ఎందైనను అంటే అర్థమైంది చెప్పండి. ఆ చిటారు బొమ్మను కాయ ఉంది, తినాలని ఆశ ఉంది, అందరికీ ఉంటుంది ఆశ. ఇప్పుడు దాన్ని మనం ఏం చేయాలా? నాకు అందదు, నాకు వద్దు అనుకొని వెళ్ళిపోవాలి. అది అక్కడుంది, నాకు కావాలని ఎగిరి 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 ఎంత ఎగిరినా అది నీకు అందదు. ఎగిరి అందుకుండే స్థితి నీకు లేదు. అందుకే ఒక వ్యక్తి నిబంధన చేసుకుంటున్నాడు దేవునితో. ఎలాంటి నిబంధన అంటే, చదవండి అన్నమాట. రండి, ఏబు గ్రంథం, ఏబు పుస్తకం. ఏబు గ్రంథం అమ్మా, ఎక్కడది? ఏబు పుస్తకం ఎన్నో అధ్యాయము? చదవండి. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని. చాలు చాలు చాలు. తన కన్నులతో ఏం చేసుకున్నాడంట? ఒక నిబంధన చేసుకున్నాడంట. ఏ బంధన? ఏ బంధన? నిబంధన. నిబంధన. ఒకసారి ఒక గమ్ము తీసి 2 పేపర్లు కంటించిన తర్వాత 2 ఏమైపోతాయి? మరలా గమ్ము తిరిగి వస్తే చేసాలేక మళ్ళీ గమ్ము వస్తుందా? ఎందుకు రాదు? అవి ఏమైనాయి? బంధన అయిపోయాయి. నువ్వు కూడా యేసుక్రీస్తు ప్రభువుని ఎరిగిన తర్వాత ఒక నిబంధన కావాలి. ప్రభువుకు నీకు ఒక బంధన కావాలి, బంధన ఏర్పడాలి. బంధన ఏర్పడితే కానీ ఈ 2 కరుసుకొని ఉండవు. ఆత్మ, దేవుడు, నీవు కరుసుకొని ఉండరు. లేకపోతే ఒట్టి ప్రార్థన నువ్వు చేసేదంతా కూడా వేస్ట్, వ్యర్థం. మీరు గమనించండి, కొంచెం ఈ లాలాజలం తీసి అంటే ఉమ్ము తీసి ఒక పేపర్కు ముట్టించి అంటియండి, అంటుకుంటుంది. కానీ అది సరిగా చెప్పండి, సరిగా అంటుకున్నట్టు చెప్పాలా? అంటుకున్నట్టు మీ జీవితం బాగుంటుంది. నటిస్తుంది, అంటుకున్నట్టు నటిస్తుంది కానీ అది అంటుకొని ఉండదు. ఎందుకని? అది ఒరిజినల్ గమ్ము కాదు.
ఒరిజినల్ క్రైస్తవుడు, ఒరిజినల్ ఆత్మీయుడు ఎలా ఉంటాడంటే గమ్ములాగుంటాడు, ఒక నిబంధన కలిగి ఉంటాడు దేవునితోటి. ఎలాంటి నిబంధన అంటే, అందరి వాటి యందు నేను మనసు పెట్టుకోను, నాకు అక్కర్లేదు అంటాడు. ఆ రెండో మాట ఏంటంట? చదువు, రెండో మాట చదువు. గొప్పవాటి యందు అయినను, చాలు. ఏంటంట? గొప్పది. మనోళ్ళు ఏదన్నా కొంచెం ఎవరన్నా ఏదన్నా ఒక రకంగా ప్రవర్తిస్తుంటే కొన్ని భాషలు వాడతారు, విన్నారు ఎప్పుడన్నా? దాన్ని చూసి ఇది ఏం చేసిందంట? వాత పెట్టుకుందట. వాడరండి? పోతే అదేదో కుయ్యిపోయి ఇదేంటంట కూసిందట, అలా మాట అంటారు. అంటే దాని అర్థం ఏంటంటే, మనము ఏదైతే ఏ స్థితిలో అయితే ఉన్నామో, దేవుడు మనకి ఏదైతే ఇచ్చాడో దానితో మనం ఏం చేయాలా? మీరు కూడా పాడుతుంటారు, నాకున్న దాంట్లోనే నేను సంతృప్తిని నేర్చుకున్నానని పాడుతున్నా. మనకున్న దాంట్లోనే తృప్తి పడాలి, మనకున్న దాంట్లోనే దేవునితో సంబంధం కలిగి ఉండాలి. మనకు లేనిది కావాలనుకోవటము అది దేవునికి ఎంతో విరోధమైన పని. అందుకే ఇక్కడ ఆ వ్యక్తి ఒక నిబంధన చేసుకుంటున్నాడు. చదవండి, ఇప్పుడు ఆ మాట చదవండి. 35వ అధ్యాయము 13వ వచనం. వారు వ్యాధితో ఉన్నప్పుడు గోని పట్ట కంటుకుంటుని, ఉపవాసము చేత నా ప్రాణమును ఆయాసపరుచుకుంటుని, అయినను నా ప్రార్థన ఎక్కడికి వచ్చిందంట? ఉపవాసం నేను ప్రార్థన చేస్తే అమ్మా ఎక్కడుందంట? దేవుని దగ్గరికి వెళ్ళాల్సిన ప్రార్థన ఇప్పుడు ఎక్కడికి వచ్చిందంట? తన ఎదలోనికి వచ్చేసిందంట. అంటే తిరిగి వచ్చేసింది, పోరా నేను వెళ్ళనంటుంది. ఎందుకనండి? ఎందుకు వెళ్ళట్లేదు? మొదటి భాగం మళ్ళీ చదవండి. మొదటి భాగం దేనితో నిబంధన చేసుకుంటున్నాడంట? చదువు, మాట చదువు. నా కన్నులతో నేను ఏం చేసుకుంటున్నాను? ఏమని? అందరి వాట ఎందైనను, గొప్పవాడు ఎందైనను నేను అభ్యాసము. ఏ వ్యక్తి అయితే ఇలా ఉంటాడో ఆ వ్యక్తి ప్రార్థనే దేవుడు వింటాడు. ఏ వ్యక్తి అయితే ఆ నిబంధన కలిగి దేవునితో సంబంధం కలిగి ఉంటాడో ఆ వ్యక్తి చేసే ప్రార్థనే దేవుని దగ్గరికి వెళ్తుందని అర్థం ఇస్తుంది ఇక్కడ. నేను ఉపవాసం ఉన్నాను, గోనె పట్ట కట్టుకున్నాను, ఆయాసపరుచుకున్నాను, కానీ నా ప్రార్థన ఎక్కడికి తిరిగి వచ్చిందట? ప్రభు దగ్గరికి ఎందుకు వెళ్దు? ఏమా ఎందుకు వెళ్దు? యెషయా గ్రంథం చూడు, ఎందుకు వెళ్దు? యెషయా పుస్తకం 53వ అధ్యాయం 52. మీ పాపములే 52 ఎక్కడ సార్ అది? మీ పాపములే దేవునికి మీకును అడ్డముగా వచ్చినాయంటాడు. ఎక్కడది అయ్యా? 59 ఒకటి చదవండి. మీ దోషములు మీకును మీ దేవునికి. అక్కడ ఆగండి, ఇప్పుడు ఆగాలి మనం. ఇప్పుడు నువ్వు చేసే ప్రార్థన ఏం అడ్డం వచ్చింది? నీ భర్త అడ్డం వచ్చాడా? నీ భార్య అడ్డం వచ్చిందా? నీ కులం అడ్డం వచ్చిందా? నీ గోత్రం అడ్డం వచ్చిందా? నీకున్న ఆస్తి పాస్తులు అడ్డం వచ్చినాయి? ఏ అడ్డం రావట్లేదంట. ఏమడ్డం వచ్చినాయంట? అందరి వాటి యందు నువ్వు అందుకోవాలనుకున్నదే అడ్డం వచ్చింది. ఏదైతే నీకున్న దాంట్లో తృప్తి పడకుండా గొప్పవాడి కావాలి, గొప్పదాని కావాలనుకునేవి అది అడ్డం వచ్చిందట. ఇప్పుడు చూడండి ఎంత అర్థం ఉందో ప్రియులారా. నీకు అడ్డం వచ్చింది ఎవరు? నీ దోషము. ఏదైతే నువ్వు కానిది చేస్తున్నావో అది నీకు అడ్డం వచ్చింది. ఏదైతే దేవునికి విరోధంగా ఉందో అది నీకు అడ్డం వచ్చేసింది. ఆ అడ్డం వచ్చి ఏం చేస్తుందట? చదవండి. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచను. ఏం చేసిందట? మీ పాపాలు ఆయన ముఖాన్ని చూడకుండా ఏం చేస్తున్నాయంట? మరుగు చేస్తున్నాయి, అడ్డం వస్తున్నాయి. ఈ స్థితి మనము కలిగి ఉన్నప్పుడు మీరు ఉపవాసం ఉండటం తప్పు కాదు, ప్రార్థన చేయటం తప్పు కాదు, కానీ ఏదైతే అడ్డముగా ఉన్నదో, ఏమండి, పెద్ద ఇల్లు కట్టుకున్నాము, బిల్డింగ్ చాలా బాగుంది, లోపలికి వెళ్ళాలంటే ఇప్పుడు ఏం అడ్డం ఉంది? తలుపు అడ్డం ఉంది. ఇప్పుడు తలుపు తీయాలంటే ఇప్పుడు ఏం కావాలా? తాళం కావాలి. తాళం ఎంతది?
అంతది. ఇల్లు ఎంతది? చాలా పెద్దది. ఇంత తాళం లేకుండా అంత ఇంట్లోకి వెళ్ళగలవా? ఇంత భయభక్తులు లేకుండా దేవునితో నువ్వు ఉండలేవు. గుర్తుపెట్టుకో, ఇంత భయభక్తులు లేకుండా. ఎంత? కొంచెం చాలు భయభక్తులు అంటే. ఎంత మనిషినైనా అల్లాడేయడానికి మా నాయన అయితే ఎవరైనా జ్వరం చేస్తే ఆ రోజుల్లో అంత కలకం వేసేవాడు. ఇంత కలకం వేస్తే అంత మనిషి ఏమవుతాడు? దడదల్లాడిపోతాడు. కలకం ఎంతది? కొంచెమే. కానీ ఇంత మనిషి ఏమవుతాడు? అల్లాడిపోతాడు. దానికి కారణం ఏంటి? ఆ మంటట్టాడిది. నువ్వు ఎంత ఇంట్లోకి వెళ్ళాలన్న తాళం ఎంత అవసరమో, దేవుని దగ్గరికి నీ ప్రార్థన చేరాలంటే భయం అంత అవసరమై ఉంది. ఆ భయము భక్తి లేకుండా నువ్వు ఎంతన్నా ప్రార్థన చేసిన వ్యర్థమే అంటుంది వాక్యం. నేను అంటలేదు, మీరేం బాధపడదు. చూడండి ప్రియులారు, అక్కడ మాట్లాడబడింది, చదవండి. 59 యెషయా గ్రంథం 59వ అధ్యాయము 3వ వచనం క్రింద భాగం. మీ పెదవులు అబద్ధములాడుచున్నవి, మీ నాలుక కీడును బట్టి ఏం చేస్తుందంట? మీ నాలుక అబద్ధాలు ఆడి. ఎవరంట? అమ్మా అందరు చెప్పండి, ఎవరమ్మా? ఊర్లోలా ఆమె అబద్ధం చెబుతుందంట. ఆమె అబద్ధం నేను చెప్తే నీకెందుకు? నీవు అబద్ధం చెప్పకుండా జాగ్రత్త చూసుకోవాలి. నీ పెదాలు అబద్ధం ఆడుతున్నాయంట, నీకు తెలియకుండా అబద్ధం ఆడతాయి కదా. ఏదైనా సమయం వచ్చినప్పుడు అబద్ధం ఆడతాయి, సందర్భం వచ్చినప్పుడు అబద్ధం ఆడేస్తాయి. అబద్ధము దేవునికి నీ ప్రార్థన చేరకుండా ఇప్పుడు ఏమైంది? అడ్డుకట్ట అయిపోయింది. ఏదైతే అందకుండుందో అది కావాలనుకోవటం అబద్ధం, ఏదైతే దేవుడు నీకు ఇచ్చాడో దాంట్లో ఉండకుండా ఎక్కువ కావాలనుకోవటం అబద్ధం. ఇవన్నీ కూడా దేవునికి విరోధమైనవి అన్నమాట. అందుకే ఆ వ్యక్తి దేవునితో ఒక నిబంధన చేసుకున్నాడు. నా కన్నులతో నేను దేవునితో ఏం చేస్తున్నాను? ఒక నిబంధన చేసుకుంటున్నాను. ఏంటా నిబంధన అంటే, దేవునికి నాకు మాత్రమే బంధన, లోకానికి బంధన అక్కరా లేదు. లోక బంధన విడిచిపెట్టుకొని వచ్చాను. లోకంలో ఉన్నప్పుడు అన్ని బంధాలు ఉంటాయి కదండి, ఉండవమ్మా? కులం అనే బంధం, మతం అనే బంధం, భర్త భార్య బిడ్డలు, డబ్బులు ఆస్తులు, అందం ఔశ్వర్యం, అనేక రకాల బంధాలు ఉన్నాయి. ఈ బంధాలన్నీ విడిచిపెట్టుకొని వచ్చాం. అయితే అసలు బంధాన్ని విడిచిపెట్టుకోలేకపోతున్నాం. ఏంటి ఆ బంధన అంటే, దేవునితో నీకు నిబంధన ఉందా? దేవునితో నువ్వు నిబంధన కలిగి ఉండాలంటే దేవుడు చెప్పినట్టే వినాలి. అందుకే 31వ కీర్తనలో అతడు ప్రార్థన చేస్తే దేవుని దగ్గరికి వెళ్ళాల్సి ఉన్నటువంటి ఆ ప్రార్థన, ఆ దైవ ప్రార్థన, దైవ లక్షణాలు నీలో లేవు కాబట్టి తిరిగి నీ ఎదలోకి వచ్చేసిందట. అంటే అర్థం ఏంటి? మన ఆయన హాస్టల్లో వదిలిపెడతాడు నన్ను తీసుకెళ్ళి. హాస్టల్లో వదిలిపెట్టి, ఆయన వైద్యుడు కదా, కొన్ని ఊర్లు అలా చూసుకుంటా మళ్ళీ సాయంకాలానికి వచ్చేలేక ఆయన కంటే ముందు వస్తా కొండ మీదకి నడిచి. నేను ఎక్కడ ఉండాలా? ఇప్పుడు ఎక్కడున్నా చెప్పు, ఇప్పుడు ఎక్కడున్నా? మా నాయన ముద్దు పెట్టుకుంటాడా నన్ను? చెర్లకాలు తీసుకొని కొడితే అల్లాడిపోయేవాడిని. మళ్ళా మరుసటి రోజు దండం పెట్టుకొని మళ్ళీ తీసుకెళ్తాడు హాస్టల్కి. మళ్ళా 3వ రోజు పరిగెత్తేవాడిని. ఎంత దరిద్రుణ్ణి! దేవుడు ఎంత వాక్యం చెప్పినా నువ్వు వినకపోతే ఎంత దరిద్రాలువి, ఎంత దరిద్రుడివి. ఆత్మీయమైన దరిద్రం ఎంత వెంటాడుతుంది నిన్ను. ఇంకా నువ్వు మారకపోతే, నువ్వు ఆత్మీయంగా ఎదకపోతే ప్రభు పిలిస్తే ఎక్కడ పోతావు? ఎందుకు అందంది నీకు కావాలి? ఎందుకు పరిగెడతావు? అవసరం కావాలి ఎందుకు కోరుకుంటావు? ఈ అవసరాలు ఎన్ని ఉంటాయా నీతోటి? అందుకే ప్రియులారు అక్కడ మాట రాయబడింది. ఇప్పుడు చదవండి. ఎక్కడ మొదటి భాగం ఎక్కడ? కీర్తన గ్రంథం 131వ అధ్యాయము 2వ వచనం. నేను నా ప్రాణమును, జాగ్రత్త వినండి, ఏం చేసుకుంటున్నట? నా ప్రాణాన్ని నిమ్మలపరుచుకుంటున్నాడంట. అసలు ఆ మాట తెలుగు భాష ఎంత చక్కగా బైబిల్లో రాయబడిందో ప్రియులారా. నిమ్మలపరుచుకోవటం, నిమ్మలపరచటం. నేను ఎప్పుడన్నా అరక్కపోయేవాడిని చిన్నప్పుడు. అరక్కపోతే బాగా పొగరుతూ ఉంటాయి కోడిదొల్లు, అవి బాగా తంటుంటాయి. దాన్ని ఏం చేస్తాం మనం? చెండు మీద చెయ్యేసి నిమ్మలపరుస్తాం. జో ఎందుకని? అది ఎగరకుండా ఉండగానని. నీ ప్రాణం కూడా ఎచ్చులు పడుద్ది, నీ ప్రాణం కూడా ఏదో కావాలని కోరుకుంటుంది, నీ ప్రాణం కూడా ఎక్కడికో వెళ్ళాలంటుంది, నీ ప్రాణం ఏదేదో కావాలని పరిపరి రకాలుగా నీ కళ్ళు ఆశించిందల్లా పరిగెడతా ఉంటాయి. నిమ్మలపరుచుకోవాలి నీ ప్రాణాన్ని, సముదాయించుకోమంటున్నాడు అక్కడ. చూడండి ప్రియులారు, ఎంత చక్కని మాట అంటే సముదాయించుకుంటున్నాడంట. చంటిబిడ్డ ఏడుస్తూ ఉంది, ఏడుపు మానలేదు, కోపం వస్తూ ఉంది, చెయ్యి సరసాలనిపిస్తుంది. కానీ సరసగలవా? ఆ బిడ్డను మనం ఏం చేయాలా? సముదాయించాలి.
నీ ప్రాణాన్ని కూడా నువ్వు సముదాయించుకోవాలి. చూసిందల్లా కోరుకోకూడదు, చూసిన దానికల్లా వెళ్ళకూడదు. నువ్వు ఎప్పుడైతే అలా ఉంటావో అప్పుడు ఆ ప్రార్థన అక్కడికి వెళ్ళొద్దు, కానీ మళ్ళీ రాదు. తిరిగి వస్తుందంటే నువ్వు చేసే ప్రార్థన సరిగా లేదు. దేవునికి అది సరైనటువంటి భాగముగా కనపరచడం లేదు. ప్రభు సరిగా వినట్లేదు. అందుకే రాయబడింది ప్రియమైన వాళ్ళారు అక్కడ, నా ప్రాణాన్ని నేను ఏం చేస్తున్నా, సముదాయించుకుంటా. అసలు ఆ మాట ఈ చిన్నపిల్లలకి, ఇప్పుడు వచ్చే యవన పిల్లలకి అర్థం కాదు. సముదాయించుకోవటం, నిమ్మలించుకోవటం అంటే మనకు పెద్దోళ్ళకి తెలుసు. సముదాయించడం అంటే ఆషామాష కాదు. వద్దు, అది మనకొద్దు. మనం అక్కడికి వెళ్ళకూడదు, మనం అది చూడకూడదు, వారితో అలా మాట్లాడకూడదు, వారితో తిరగకూడదు, వారితో ప్రవర్తించకూడదు, వారి సావాసం చేయకూడదు. సముదాయించుకోవాలా. ఈ ప్రాణం అనేక రకాలుగా పరిగెడుతూ ఉంటుందండి, ఏదో కావాలనుకుంటుంది. అందరూ బావిలో దూకుతూ ఉన్నారు. నాకు కూడా ఈత కొట్టాలని వాళ్ళ ఆశ. చేపలు చల్లుకొని వచ్చి పైన పెట్టుకున్నాం, ఊళ్ళంతా మట్టి అయ్యి ఉంది. వాగులో చేపలు చల్లుకొని వచ్చాం. ఇప్పించాము వాళ్ళు అన్నా, మేమందరం రోసి అని. నాకు ఈత కొట్టాలని ఉంది, ఏమన్నా కానీ దూకా. బావిలో ఊరుకుంటుందా, లోపలికి వెళ్ళిపోయా. పాపం లక్ష్మణ్ నన్ను ఉన్నాడు, ఇప్పటికి ఉన్నాడు, ఆయన కాలు లేదు. లోపల దూకి అప్పుడు నా ఇంటికి ఎంత ఉండే ఇట్లా పట్టుకొని తీసుకొచ్చాడు. ఒకవేళ ఆయన తీసారాపోతే నేనేమయ్యేవాడిని? ఎట్ట దూకుతాను నేను ఈత రాకుండా? ఎంత కొవ్వు నాకు, ఎంత అజ్ఞానం అంటావు. నువ్వు పాడి ఇన్ని చేసి నువ్వు పాపం చేస్తుంటే దేవుడు ఊరుకుంటాడా? నీళ్ళలో ముంచినట్టు ముంచుతుంది, జాగ్రత్త. ప్రభుతో చిత్ర, నీళ్ళతో చిత్ర. నాకు చచ్చావని కదా, ఎట్లా మహారాజు లోపల తెచ్చా, లేకపోతే ఎప్పుడో చచ్చిపోయాను కదా 50 ఏళ్ళ కిందట. నీ ప్రాణాన్ని నిమ్మలించుకోవాలి, నీ ప్రాణాన్ని సముదాయించుకోవాలి, నీ ప్రాణాన్ని ప్రభుతో చెప్పాలి. ఓ ప్రభువా, నా ప్రాణం ఎక్కడికక్కడంటే పరిగెడతా ఉందయ్యా, ఏదో కావాలనుకుంటుంది, అందరిది కావాలని పరిగెడతా ఉంది, అది నాది కాదు కదా ప్రభువా, నా ప్రాణాన్ని ఏం చెయ్యి, సముదాయించయ్యా. పిల్ల ఏడుస్తూ ఉంది, తల్లి నిద్రపోద్దా? ఏమపోద్దా? నిద్రేం వస్తుంది, పిల్ల నిద్ర పోనీయట్లేదు. అయినా బిడ్డను ఏం చేస్తుంది? లాలించి పాలించి కదా, గోడు ముద్దలు పెట్టి ఏదేదో చెప్పి, ఏదేదో లాలించి ఏదో ఒకటి చెప్పి ఆ బిడ్డను ఏం చేస్తుందా తల్లి? నిమ్మలిస్తుంది, సముదాయిస్తుంది. నీ ప్రాణాన్ని కూడా అలా సముదాయించుకోవాలి. నువ్వు చేసే ప్రతి పని దేవుడు చూస్తున్నాడు, నువ్వు మాట్లాడే ప్రతి మాట దేవుడు వింటున్నాడు. నీ జీవితంలో అలాంటి ఆత్మీయమైన స్థితి లేకపోతే నష్టపోతావు. అందుకే ప్రియులారా అక్కడ మాట రాయబడింది, చదవండి ఆ మాట. కీర్తనల గ్రంథం 131వ అధ్యాయము 2వ వచనం పై భాగం. సనుపాలు విడిచిన పిల్ల తన తల్లి వద్ద ఉన్నట్లు, సనుపాలు విడిచిన పిల్ల ఉన్నట్టు నా ప్రాణము నా యొద్ద మా. ఎంత అర్థమయ్యేటట్టు చెప్పారు చూడండి. సనుపాలు విడిచినటువంటి పిల్ల ఎక్కడ ఉంటుంది? తల్లి దగ్గరే ఉంటుంది. ఎందుకని? మాయ్ వినో, ఎందుకని ఉంటుంది చెప్పండి, ఎందుకని ఉంటుంది? సనుపాలు విడిచిన పిల్ల తల్లి దగ్గరే ఎందుకు ఉంటుంది అంటే, తల్లి పాలు తాగింది కాబట్టి, ఆ రుచి తెలుసు కాబట్టి, ఆ తల్లి వల్ల ఈ బిడ్డ బ్రతికింది కాబట్టి కృతజ్ఞత కలిగి ఉంటుంది. దేవుని వాక్యం విన్నావు కాబట్టి, వాక్యానుసారంగా జీవిస్తున్నావు కాబట్టి, వాక్యంలో ఉన్నటువంటి ఆ సారాన్ని, ఆ రుచిని నువ్వు కలిగి ఉన్నావు కాబట్టి నువ్వు దేవునితోనే సంబంధం కలిగి ఉంటావు. ఇంకా లోకంతో సంబంధమో కలిగి ఉండవు అని అర్థం. సనుపాలు విడిచిన తల్లి దగ్గర పిల్ల ఏ విధంగా కనిపెట్టుకొని ఉందో, వాక్యం విన్నటువంటి ఆత్మీయుడు కూడా, అది ఎవరైనా సరే, నువ్వైనా నేనైనా ఎవరైనా సరే, దీంట్లో ఏ భేదం లేదు. వాక్యం విని గ్రహించి వాక్యానుసారంగా బ్రతికేటటువంటి వాడు కూడా ప్రభువును కనిపెట్టుకునే ఉంటాడు. ఎలా ఉంటాడంట? చదవండి ఆ మాట కూడా, 3వ వచనం. ఇశ్రాయేలు ఇది మొదలుకొని ఒకవేళ ఇదివరకు అయిపోయింది, 2025వ సంవత్సరం 8 నెలలు ఏదో ఒక విధంగా లోకంలో జీవించాం, లోకంలో బ్రతికాం, ఏదో తెలుసునో తెలియకనో. ఈ మాట చెప్పడం కూడా తప్పే. మేము తెలుసో తెలియకంటే మళ్ళీ మిమ్మల్ని మేము హెచ్చించినట్టు ఉంటుంది. తెలియకుండా ఏం కాదు, అన్నీ తెలుసు. ఎందుకు? ఏం తెలియదు మనకు? వాక్యం తెలీదా? ఇక్కడ పాటలు పాడుతున్నాం తెలుసా?
మళ్ళీ బయటికి పోయి అబద్ధం ఆడుతున్నది కూడా తెలుసుగా, ఏం తెలియదని. కనుక ఇది మొదలుకొని, ఈ రోజు మొదలుకొని, ఈ క్షణం మొదలుకొని, ఈ దినము నుంచి ఈ మరుక్షణము జరగబోయే ప్రతి విషయంలో నన్ను, నా ప్రాణాన్ని ఏం చేసుకుంటాను? సముదాయించుకుంటాను. నా కోరికలు మిన్నంటటానికి వీలు ఎంత మాత్రమో లేదు. ఈ నిబంధనలు కలిగి ఉన్నప్పుడే ప్రభుతో రేపు బంధన కలిగి ఉంటావు. అందుకే ప్రియులారా అక్కడ మాట రాయబడింది. చదవమ్మా, చదువమ్మా, చదువు. 3వ వచనం చదువు. ఇశ్రాయేలు ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదని ఏం పెట్టుకోండి. ఎవరి మీదమ్మా? ఎవరి మీద? దేవుని మీద, యేసు ప్రభు మీద. యేసు ప్రభు మీద ఏం పెట్టుకోవాలి మనం? ఏమని ఇప్పుడు చెప్పాలైతే, మీరు చెప్పారుగా ఏమని 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 ఆశ పెట్టుకోవాలి? అబద్ధమాడిన ఒప్పుకుంటాడని, ఏమి చూడట్లేదులని, ఆయనదేముందులని, ఆయన ఏమన్నా చేయరావు ఆడుంటలే ఎప్పుడో వచ్చి పాడబడి కంచి వాక్యం ఆయన చూస్తున్నాడని, అదే. మరి ఏమని ఆశ పెట్టుకోవాలి? ఏమని ఆశ పెట్టుకోవాలి? చదవండి. సమూయేలు 2వ గ్రంథం, 2వ సమూయేలు పుస్తకం 22వ అధ్యాయం 33వ వచనం. 33వ వచనం చదువు. దేవుడు నా బలమైన కోటగా ఉన్నాడు, ఆయన తన మార్గముల యందు యథార్థవంతులను. దేవుడు ఎవరంట? చెప్పమ్మా, కథ చదువు. దేవుడు ఎవరంట? బలమైన కోట. ఆయన మీద ఆశ పెట్టుకో. నా బలమైన, నా కోట అయినా, నా కొండ అయినా, నా ఆశ్రయం అయినా, ఆయన నేను నమ్ముకొని ఉన్నాను, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచున్నాను, ఆయనతో నేను ఒడంబడిక కలిగి ఉన్నాను, ఆయనతో ఒక నిబంధన కలిగి ఉన్నాను. కనుక నేను దేవుని మీద ఆశ పెట్టుకున్నాను. ఏంటా ఆశ? దేవుని మీద ఆశ పెట్టుకున్నాడు ఎలా ఉండాలంట? చదవండి 2వ భాగం చదువు. ఆయన తన మార్గముల యందు యథార్థవంతులను నడిపిస్తాడు. ఆయన మార్గంలో ఎవరు నడిపిస్తాడంట? అమ్మా జాగ్రత్త అక్క, ఎవరు నడిపిస్తాడంట? అయితే మనం యథార్థంగా ఉన్నామా లేమా పరీక్షించుకోవాలి. ఇప్పుడు యథార్థంగా లేకపోతే ఆయన మార్గంలో మనం నడవటానికి వీలు. యథార్థవంతులు మార్గం ఎలా ఉంటుందంట? సమముగా ఉంటుందట. యథార్థవంతుల మార్గము ఎలా ఉంటుందంట? నెమ్మదిగా ఉంటుందంట. యథార్థవంతుల మార్గం ఎలా ఉంటుందంట? దైవీకంగా ఉంటుందట. యథార్థవంతులను తన మార్గములో నడిపిస్తాడు ఆయన. ఎవరైతే దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నారో, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారో, అట్టి వారిని దేవుడు ఆ మంచి మార్గములో యథార్థవంతులను తీసుకుని వెళ్ళి, ఆ మంచి మార్గములు అనగా యేసు క్రీస్తు ప్రభు చెప్పిన ఆ మాట, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమని చెప్పినటువంటి ఆ మాట ప్రకారము ఆ మార్గములో నిత్యత్వానికి, పరలోకానికి, ఆ నీతిమంతుడు ఉండబోయే మహిమగల రాజ్యానికి నడిపించుటకు ఆయన సమర్థుడు. ఆయన సమర్థుడు. యథార్థవంతులు నడిపిస్తాడు. మన కనులతో ఒక నిబంధన చేసుకొని జీవించిన వారిని నడిపిస్తాడు. ఆయన మీద ఆశ పెట్టుకున్న వారిని ఎన్నడూ కూడా ఆయన త్రోసివేసేవాడు. ఈ మాట మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఎప్పుడైతే ఆయన మీద ఆశ పెట్టుకుంటామో దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాడు. అందుకే నేను మీకు చాలాసార్లు చెప్పుంటాను, మా మందిరంలో వారానికి ఒకసారి అని చెప్తాను. నేను 2 కుమారులు ఉన్నారంట, ఒక భార్య భర్తలకి. 2 కుమారులు పొద్దున్నే లేపి చెరొక కండం ఇచ్చి పనికి పంపించారంట. పని పంపించారు, అయిపోయింది, అక్కడ పని అయిపోయింది. మళ్ళీ సాయంకాలం ఇంటికి వచ్చారంట. వీళ్ళు భార్య భర్తలు ఇంట్లో పండుకొని ఫ్రెష్గా నిద్రపోయి లేచి సాయంకాలం ఎదురు చూస్తున్నారంట. ఏమనయా చెప్పాయా? ఏమని? నా కొడుకులు వస్తా పని చేసుకొని నేను గింజలు తెస్తారు, వండుకొని తిందాములని. వీళ్ళు ఊరకనే వచ్చారంట. అడిగారంట, ఏంద్రా ఏది పొద్దున పోతురు ఇప్పుడు వచ్చిన వరకు వచ్చారంటే, మమ్మల్ని ఎవరు పనులు పెట్టుకుంటారా? నేనేం ఒక్కోడిని, అన్నేమో బక్కోడు, వంతుకు ఒక్కోడు, పాలుకి బక్కోడు. నేను ఒక్కోడిని, అన్న బక్కోడు, మేము పని చేయలేము. బరిలాలుండి మీరేం ఇంట్లో నిద్రపడుతుంది, సోమరులై నిద్రపోతుంది, ప్రార్థన లేకపోయా, వాక్యం లేకపోయా, ధ్యానం లేకపోయా, ప్రభుత్వ సంబంధం లేకపోయా, ఆయన చెప్పినట్టు నడిచేది లేకపోయా, ఊరకాడిపోతే పాట పాడుతూ వచ్చి ఇంటికి వచ్చి తిరిగితివి, వ్యసన పడితే వ్యాకులు పడితే అన్ని చేతివి. నీ ప్రార్థన అంతా వ్యర్థమైపోయింది, తిరిగి ఎదలేకొచ్చేసింది. ప్రభు దగ్గరికి వెళ్ళాల్సిన ప్రార్థన ఎక్కడ వచ్చేసింది? ఇప్పుడు ఎదలేకొచ్చేసింది.
ఇంకెట్టొస్తుంది మన కూడని చెప్తే అప్పుడు ఏడుతున్నారంట, అందరు తింటుంటే మూతులు లాక్కుంటూ. అట్లా ఉండకూడదండి. ఎప్పుడైతే యథార్థవంతుల మార్గంలో నడవటానికి మనం ప్రయత్నం చేస్తామో దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాడు, గుర్తుపెట్టుకో. అందుకే ఆ మాట రాయబడింది. చదవండి రండి, 130 లేకపోతే సమూయేలు రాసినటువంటి 2వ గ్రంథము 22వ అధ్యాయము 20వ వచనం కూడా చదవమ్మా. నేను ఆయనకు ఇష్టడును గనుక అని రాయబడింది. ప్రియులారా, దేవునికి ఎట్లా ఉండాలంట? మనము ఎట్లా ఉండాలా? ఇష్టంగా ఉండాలి. యథార్థవంతులు ఎట్లుంటారు? ఇష్టంగా ఉంటారు. గుర్తుపెట్టుకోండి. మీరు ఎవరన్నా ఎక్కడన్నా ఎవరన్నా గమనించండి. ఎవరన్నా పెద్ద మనుషుల గురించి కొన్ని సాక్ష్యాలు చెప్తుంటారు కొన్ని ఊర్లలో. ఆయన చాలా యథార్థవంతులండి, చాలా నీతివంతుడండి, మాట తప్పడండి. చాలా మంది ఉంటారు ఆ ఊర్లో, కానీ అందరికీ ఉండదు ఆ సాక్ష్యం. ఆమె మాట తప్పుదండి, ఆమె తప్పు చేయదండి, ఆమె అబద్ధం ఆడదండి, ఆమె మాట అంటే మాటేనండి. చూసారా? అలాంటి సాక్ష్యం మనకుందా? మనకుందా అని. అతడు నాకు ఇష్టడు కనుక నేను చెప్పిన మాటిని అందరి వాటి ఎందు మనసు పెట్టట్లేదు, గొప్పవాటి ఎందు హృదయమో అర్పించట్లేదు, పరిగెత్తట్ల. గొప్పవాటి ఎందు పరిగెత్తట్ల అతడు యథార్థవంతుడు. రెండోది, ఆ యథార్థవంతుడు నాకు ఇష్టడు. యథార్థవంతులు దేవునికి ఇష్టంగా ఉంటారు. గుర్తుపెట్టుకోండి. ఆ ఇష్టడిని దేవుడు ఎక్కడ తీసుకెళ్తాడు తెలుసా? నిత్యత్వాన్ని తీసుకెళ్తాడు. అందుకే ఈ దినం నుంచి మనం ఎవరి మీద ఆశ పెట్టుకోవాలంట? దేవుని మీద ఆశ పెట్టుకోవాలి. మనకు ఆయనకున్న అడ్డంకులు ఏంటో తొలగించుకోవాలి. ఏమున్నాయి అడ్డంకు ఉందో ఈ రాత్రి మనం ఉంటాయి, చాలా ఉంటాయి అడ్డంకులు ఉంటాయిగా. చేయలేకపోవాలంటే కంప అడ్డం ఉండొచ్చు, కరెంట్ అడ్డం ఉండొచ్చు, ఏమండి, రాళ్ళు అడ్డం ఉండొచ్చు, లేకపోతే కంచె అడ్డం ఉండొచ్చు, లేకపోతే పెన్షన్ తీగ అడ్డం ఉండొచ్చు. రకరకాల అడ్డం ఉంటాయి. నువ్వు చేయలేక లోపలికి వెళ్ళాలంటే ఈ అడ్డం తొలగించుకోవాలి. అడ్డం తొలగించుకోవడం లోపలికి వెళ్ళడానికి అంత మాత్రం అవకాశమో లేదు. యేసు ప్రభు దగ్గరికి నీ ప్రార్థన వెళ్ళాలంటే నీ ప్రార్థన తిరిగి ప్రభు దగ్గర పోకుండా నీ హృదయంలోకి వస్తుందో లేదో చూసుకో. నీ హృదయంలోకి తిరిగి ప్రార్థన వస్తుంటే నువ్వు చేసే ప్రార్థన అంతా కూడా వ్యర్థమే. ఇది మన ఊర్లోకి కాదు బోధ, మనకు బోధ. ఆ ప్రార్థన మనము దేవుని సన్నిధికి చేరితే మనకంటే ధన్యులు ఇంకా లేరు. అందుకే ఆ మాట రాయబడింది. ప్రియులారా, చూడమ్మా, 31వ కీర్తన గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనం క్రింద భాగం చదువమ్మా. నా దోషమును బట్టి నా బలము తగ్గిపోవచ్చున్నది. మా నా దోషమును బట్టి నా బలం ఏమవుతుంది? తగ్గిపోతా ఉంది. నా ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళట్లేదు అంటే నా దోషమును బట్టి నా ప్రార్థన భారంగా చేస్తున్నప్పటికీ ప్రభు దగ్గర వెళ్ళట్లేదంటే, అడ్డం వస్తుందంటే ఏంటి నా దోషం? నా హృదయంలో ఉన్న దోషం ఏంటి? ఏంటి ఆ పాపం? ఎందుకు తగ్గిపోతుంది? ఎందుకు ప్రార్థన వినట్లేదు? ఇది చాలా ఆలోచన చేయాలండి మనం. ఒక్క పూట పచ్చని నూరుకుంటే పచ్చిమిరకాయలు టమాటాలు ఎంత ఆలోచన చేస్తామా? టమాటకాయ తీసుకొని ఈ మధ్య 50 రూపాయలని ఏంటంటే వేసి తీసుకుంటామా? ఎంత పరీక్షించుకుంటాం? కుళ్ళిపోతే వేస్తామా? మెత్తబడి తెస్తామా? పుండుంటే వేస్తామా? వేయం కదా, దూరంగా ఇసిరేస్తాం కదా. దేవుడు కూడా అంతే. నీకు ఏదన్నా పుండుంటే నిన్ను కూడా దూరంగా వేస్తాయి. ప్రస్తుతానికి గంపలోనే ఉంటాం, ప్రస్తుతానికి ఆ చెట్టుకే కాసింది, ఆ తోటలో కాసింది, ఆ పాదిలో కాసింది, అదే ఎరు, అదే నీరు, అదే మందు. ఇప్పుడు నీ గతి ఎప్పుడు అర్థమైంది నీ పరిస్థితి? ఎప్పుడంటే ఆ టమాటకాయ పుచ్చుదని తెలిసింది? తక్కట్లేకొచ్చినప్పుడు. ఎప్పుడు? తక్కట్లేకొచ్చింది. తక్కట్లేక రాకుండా పోవడానికి అవకాశం ఎంత మాత్రమో లేదు. ఖచ్చితంగా రావాల్సిందే. నువ్వు ఎక్కడైనా తిరుగు, తక్కట్లేక రావాల్సిందే. ఈ లోకంలో నువ్వు ఎట్లా బ్రతికినా దేవుని దగ్గర ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. నువ్వు ఎవరైనా సరే, ఏ స్థితిలో ఉన్నా, నీకు దేవుడు ఇష్టం ఉన్నా లేకపోయినా, కష్టంగా ఉన్నా, దేవుడంటే లెక్క లేకపోయినా, దేవుడంటే ప్రేమ ఉన్నా, దేవుడంటే భయం ఉన్నా, భక్తి ఉన్నా, ఉన్నట్టు నటించినా, ఉన్నట్టు జీవించినా, ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా టమాటకాయ పక్కట్లోకి వచ్చినప్పుడు నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళాల్సిందే. నీ బతుకు అప్పుడు అర్థమైంది. కాటకాడికి వచ్చినప్పుడు
ఇటేళ్ళ రాళ్ళు ఇటు కాయలు అనుకోండి. ఇప్పుడు కాయలకు రాళ్ళు ఎట్టుండాలా? ఎట్టుండాలా? ఇప్పుడు ఎట్టుంది? ఎట్టుంది. కారణం పుచ్చుకాయ తీసేస్తా ఉన్నాడు, తక్కట్లేస్తా ఉంది. మంచి కాయలు కనపట్ల. మంచి కాయ కనపడ్డప్పుడు వేసినప్పుడు కొద్దిగా ఇట్ట మొగ్గుతుంది. మరలా కారణం ఎక్కడో మెత్తబడి ఉంది, ఎక్కడో నీ దోషం ఉంది, ఎక్కడో పాపం ఉంది, ఎక్కడో మెత్తబడి ఉంది, ఎక్కడో లోక సంబంధమైన ఆశలు నీ హృదయంలో ఉన్నాయి. అది నీ కన్నులతో నిబంధన కలిగి కానీ తీసేసుకుంటే నీకంటే ధన్యుడి భూలోకముల మరొకల్లో. అందుకే ఆ మాట రాయబడింది ప్రియులారా, నా కన్నులతో నేను ఒక నిబంధన చేసుకున్నాను, అందన వాటి ఎందైనను గొప్ప వాటి ఎందైనను నేను మనసు పెట్టుకోను. ఒకవేళ అట్టాటి మనసు వస్తే నా మనసుని నేనేం చేస్తా? సముదాయించుకుంటా. అసలు ఈ మాట నేను ప్రభు నెరిగిన క్రొత్తలో చదివినప్పుడు పొలే లోతుగా ఆలోచన చేశాను. అంటే నా మనసు సముదాయించబడట్లేదంటే, నా మనసు నన్ను ఎదురాడుతుందంటే, నా మనసు రకాలకు పరిగెడుతుందంటే నా హృదయం నాలో లేదు, నా మాట వినటము లేదు. అది నన్ను ఏం చేస్తుంది? వ్యతిరేకిస్తుంది. ఇంకా నీ హృదయం వ్యతిరేకిస్తే నువ్వు దేవుణ్ణి ఎలాగ చేరుకుంటావు చెప్పండి? అందుకేనంట ఆయన ప్రార్థన చేశాడంట, తిరిగి ఆ ఉపవాస ప్రార్థన ఎక్కడికి వచ్చిందంట? ఎదలోకి వచ్చిందంట. ఎక్కడికి వెళ్ళాలా? ఈ ప్రార్థన ఎక్కడికి వెళ్ళాలమ్మా? ప్రభు దగ్గరికి వెళ్ళాలి. ప్రభు దగ్గరికి వెళ్ళాల్సిన ప్రార్థన తిరిగి వస్తుందంటే మన జీవితంలో సరైన మార్గము లేదేమో ఒకసారి ఆలోచన చేయాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకున్నాం. ఇంతవరకు దేవుని మాటలు విన్నాం. సహోదరుడా, సహోదరి, ప్రభు మనతో చక్కగా మాట్లాడా. నీ మనస్సును నీవు స్వాధీనపరుచుకొని సముదాయించు.